ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యవాగం ధ్యానిస్తుండగా వాక్యవాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 1:23 పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఈ సువార్తకు పరిచారకుడనైతిని. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినట్ల ఇది మీకు కలుగును. పౌలు నేను ఈ సువార్తకు పరిచారకుడనైతిని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెజ్కేలు గ్రంథం 18:26 నీతిపరుడు తన నీతి విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నొందెను. తాను పాపం చేయుటను బట్టియే కదా అతడు మరణం నొందెను. హోషేయ గ్రంథం 6:3 యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయనను నమస్కరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించిన వర్షం వల్ల ఆయన మన ఎద్దుకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షం కడవరి వర్షం వల్ల ఆయన మన ఎద్దుకు వచ్చును. యోహాను సువార్త 15:9-10 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేనును నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. రోమీయులకు రాసిన పత్రిక 2:7 సత్క్రియను ఓపిక చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం నిచ్చును. గలతీయులకు రాసిన పత్రిక 6:9 మనం మేలు చేయుట యందు విసుకక యుందు, మనం అనేక మేలు చేసితమని తగిన కాలం ముందు పంట కోతము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడైండు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చివరిగా ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 2:7 మీరు నేర్చుకునే ప్రకారము విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను నీ ఆజ్ఞలు గైకుంటూ ప్రభావం నేను మహిమపరచుకునే పరిశుద్ధను అనుగ్రహించి మీ ప్రేమ మీద నిలిచిన శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మళ్ళీ కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.